పాత్రగా, నీవు నచ్చిన పాత్రగా, నీవు నచ్చిన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలచు ప్రభు, నన్ను మలచు ప్రభు. నా కన్నీటి నాట్యముగా, నా అంగలార్పుల ఆనందముగా, నా నిందను ఘనతగా నీవు మార్చేయాలి. ఈ దినమందు నీ పెదవిని విప్పి, నీ స్వరమెత్తి నా దేవుణ్ణి అడగలిగితే నిశ్చయముగా నీ స్థితిని మార్చే దేవుడు, పరిస్థితులన్నీ ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదాము దేవుణ్ణి, అడుగుదాము దేవుణ్ణి. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించుటకై, నిన్ను దీవించుటకై, పగిలిన జీవితమును బాగు చేసి దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను మలుచుకోవాలని ఆయనే మన మధ్యలోనికి ఈ మొదటి రోజు, ఈ రాత్రి సభలో మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. తన సేవకుడి ద్వారా నీతో నా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎక్కడ నీవు పడిపోయావు, ఎక్కడ నీవు కృంగిపోయావు, ఎక్కడ నీ జీవితం పగిలిపోయింది, ఎక్కడ అవమానం పగిలిన నీ జీవితమును, విరిగిన నీ జీవితమును, కొట్టబడిన నీ జీవితమును తిరిగి కట్టి అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మహిమకరమైన జీవితముగా నిన్ను మార్చుటకై తన దాసుని బలపరిచి నా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఒకసారి దేవుణ్ణి అడుగు, ప్రభువా నాతో నీవు మాట్లాడిన మాట నా జీవితంలో స్థిరపరచండి, నా జీవితంలో నెరవేర్చండి. చెదరిన బ్రతుకుతో, కృంగిన అనుభవముతో, పగిలిపోయిన జీవితంలో ఇక్కడికి నేను వచ్చి ఉన్నానయ్యా. నాతో నీవు మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్యా. నీ మాట నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఆయన దావీదు జీవితమును తిరిగి లేవనెత్తావు ప్రభువా, రూతు జీవితమును తిరిగి కట్టావు ప్రభువా, ఎస్తేరుని రాజ్యములో అత్యున్నతమైన స్థితిలో నీవు నిలబెట్టావు నాయన. అనేక మంది జీవితములను ఉదాహరణగా పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని బలపరిచి నీతోనే మాట్లాడి ఉన్నారు. దేవుని ప్రజలారా, ఏ పరిస్థితులను బట్టి, ఏ స్థితిగతులను బట్టి అధైర్యపడొద్దు, కురింగిపోవద్దు. కుమ్మరివాడు కుండకు చేసినట్లుగా పగిలిన నీ జీవితమును ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు సమస్త సృష్టిని ఆయన నోటి మాటతో చేస్తే నిన్ను నన్ను మాత్రమే ఆయన ప్రేమించి, ఆయన పోలికగా, ఆయన చేతి పనిగా ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. సారా ప్రభు సన్నిధిలో స్వరమెత్తి ప్రార్థన చేసుకో. దయచేసి ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ప్రభు ఇచ్చినటువంటి చక్కని అవకాశం ఇది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. నీ ప్రార్థన ఆలకించుటకై, నీ స్వరము వినుటకై ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చి ఆయన చెవి యొక్కి ఆలకిస్తూ ఉన్నాడు. నీ కలిగిన ప్రతి బాధ, నీ కలిగిన ప్రతి కష్టం, నీ కలిగిన ప్రతి కన్నీరు నీవు నా దేవునికి ఈ రాత్రి చెప్పుకొనగలిగితే నిశ్చయముగా నీ బ్రతుకును మార్చే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. మనసారా ప్రార్థన చేసుకుందాం, స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవా, నా జీవితానికి ఆధారమై ఉన్నవాడా, పగిలిన నా బ్రతుకును మీరు మార్చండి అయ్యా. పాడైపోయిన నా జీవితమును మీరు మార్చండి నాయన. రూతుకు తన జీవితంలో ఏ ఆధారము లేదు. దేవుడు ఆశీర్వదించి కనపరిచి ఇశ్రాయేలీయుల వంశస్థులను ఒక గొప్ప స్త్రీగా దేవుడు ఘనతకెక్కించాడు. ఎస్తేరుకు తల్లి లేదు, తండ్రి లేడు. 127 సంస్థానముల మీద రాణిగా దేవుడు నిర్ణయించాడు. నాకంటూ ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరు. నన్ను ధైర్యపడుతూ ఉన్నావా? నీతో నా దేవుడు మాట్లాడాడు. పగిలిన నీ బ్రతుకును నేను బాగు చేస్తాను, చెదిరిన నీ జీవితమును, నీ కుటుంబంలో నేను కడతానని నీతో ప్రభు మాట్లాడి ఉన్నారు. ఒకసారి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నీవు నాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రములయ్యా. నీ మాట నా జీవితంలో స్థిరపరచండి, నీ మాట నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. మీ సేవకుని ద్వారా నాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఈ మాటల వల్ల నేను ఎంతో బలము తెచ్చుకుంటున్నానయ్యా, ఎంతో ధైర్యము తెచ్చుకుంటున్నాను నాయన. నీ మాటలు నమ్మదగినవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా. పగిలిన నా బ్రతుకును తిరిగి నీవు కట్టయ్యా అని ఆకాశం వైపు చేతులెత్తి
దేవునితో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవునితో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన మా రాజా, అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఎమ్మిగనూరు పట్టణమును, ఈ ప్రాంత ప్రజలను, సంఘ సహవాసమును మీరు ప్రేమించి ఈ 3 దినములు ఏర్పాటు చేసినటువంటి మహాసభల నిమిత్తమై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మొదటి రోజు మహాసభ శక్తి కలిగిన నీ నామం పేరిట ప్రారంభించి ఉండగా, ప్రారంభము నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడ, ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మా మధ్యలో మీరు సంచరించి మహిమకరముగా, ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. పాడిన పాటల ద్వారా నీ ఘననామమునకు మహిమ తెచ్చుకున్నారు యేసయ్యా. తండ్రి, ఆత్మస్వరూపిగా మీరు దిగి వచ్చి ఒక్కొక్కరు బలపరచబడినట్లుగా, ఒక్కొక్కరు ఆదరించబడినట్లుగా, ఒక్కొక్కరు ఆశీర్వదించబడినట్లుగా, ఒక్కొక్కరి పగిలిన జీవితాలు తిరిగి కట్టబడినట్లుగా మీ పక్షముగా నిలబడిన మీ సేవకులను మీరు బలపరిచి అభిషేకించి సియోనులో నుండి మీ వాక్కును మీరు పంపినందుకే మీకు స్తోత్రములు యేసయ్యా. కొమ్మరివాడు మంటికి చేసినట్లుగా నేను ఇశ్రాయేళ్ల ప్రజలకు చేయలేనా? ఇశ్రాయేళ్ల ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. తండ్రి, పగిలిన జీవితమును బాగు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవునిగా ఈ దినమందు మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. విరిగిన హృదయములతో, పగిలిన జీవితములతో, అధైర్యపడిన జీవితములతో, కృంగిపోయిన జీవితములతో, విసిగి వేసారిన జీవితములో నాకంటూ ఎవరు లేరని నాయన దుఃఖము నిట్టూర్పులతో కృంగిపోయిన ప్రతి ఒక్కరితో మీ వాక్కు ద్వారా మీరు బలపరిచినందుకు స్తోత్రం. మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రం. మీరు ఆదరించినందుకు స్తోత్రం. దావీదును తిరిగి లేవనెత్తిన దేవుడవు, తిరిగి అభిషేకించిన దేవుడవు, రక్షణ ఆనందపడిచిన దేవుడవు యేసయ్యా. రూతును ఆశీర్వదించిన దేవుడవు, ఇశ్రాయేలీలందరికీ ఒక గొప్ప స్త్రీగా నీవు మార్చిన దేవుడవు యేసయ్యా. తండ్రి, ఎస్తేరును ఆశీర్వదించి అత్యున్నతమైన స్థితిలో నిలబెట్టిన సర్వశక్తి కలిగిన దేవుడవు యేసయ్యా. యోబు జీవితమును ఆశీర్వదించి కోల్పోయిన స్థితిని మరణాన్ని అనుగ్రహించి దానికి ప్రతిగా 2 అంతల ఘనతనిచ్చిన దేవుడవు యేసయ్యా. తండ్రి, నీ మాట మార్పు లేనిదేసయ్యా. నీ వాగ్దానములు నెరవేర్చే దేవుడు యేసయ్యా. ఎందరైతే మీ మాటలు విని మీ మాటలను విశ్వసించి ఉన్నారో ప్రతి ఒక్కరు మీ మాట ద్వారా ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, 2 అంతల దీవెన పొందుకొందుదురుగాక. పగిలిన కొండ వంటి జీవితాలు మీకు ఇష్టమైన పాత్రలుగా మలచబడునుగాక. అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి మహిమకరముగా ప్రజ్వరిల్లే జీవితాలుగా మీరు మలచండి ప్రభువా. మీకు నచ్చిన పాత్రలుగా, మీకు ఇష్టమైన పాత్రలుగా ప్రతి ఒక్కరి జీవితములను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ బాధలతో, ఏ కష్టాలతో, ఏ కన్నీరుతో ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరి కష్టం, ప్రతి ఒక్కరి నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోవునుగాక. జీవితాలన్నింటినీ, కుటుంబాలన్నింటినీ, వ్యక్తిగత జీవితాలన్నింటినీ తిరిగి మీరు కట్టండి ప్రభువా. మీ కొరకు సాక్షులుగా ప్రతి ఒక్కరు జీవించాలి యేసయ్యా. మీ పక్షముగా నిలబడిన సేవకుని మరింత బలముతో, మరింత శక్తితో, మరింత అగ్ని అభిషేకముతో అన్నను మీరు నింపండి ప్రభువా. దీర్ఘాయుతో నింపి మీరు తృప్తిపరచండి ప్రభువా. ఈ మహాసభల వలన సంఘము, సేవ, సేవకులు, ఈ ప్రాంతము ఆశీర్వదించబడాలి నాయన. తండ్రి, మరి 2 రోజులు మిగిలి ఉండగా రేపటి దినమందు, మరుసటి రోజు దినమందు ఈ మిగిలిన 2 సభలను కూడా మహిమకరముగా మీరు జరిగించండి, ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. కార్యములు జరిగించగలిగిన మీ చేతులకే మేము సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడ, రథ సారథిగా మీరుండి మిగిలి ఉన్నటువంటి సభలను కూడా మహిమకరముగా, ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. ఈ సభల ప్రతిఫలముగా అనేక ఆత్మలు రక్షింపబడి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నట్లుగా కార్యములు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోనండి యేసయ్యా. కూడి వచ్చిన మీ ప్రజలందరూ తిరిగి వెళ్ళుచుండగా మార్గాల్లో తోడై నడిపించి క్షేమముగా గమ్యానికి చేర్చి నీ ఘననామమునకు మహిమ తెచ్చుకోమని మహామహిమతో మీరు దిగొచ్చు ఆ శుభ గడియలో మేమందరము నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించి నిత్య జీవమునకు వారసులుగా మార్చమని సర్వఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ
నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పునరుత్థానుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సముఖము కూడి ఉన్న మనందరికీ, వాక్యం బోధించిన దైవ సేవకులకు, సకల కోటి పరిశుద్ధులకు, పాడైపోయిన నా బ్రతుకును తిరిగి బాగు చేయండి అని దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి రోజు మహా ఆశీర్వాదకరంగా